వి ప్రకాష్ గారు చెప్తున్నట్టు, కేటీఆర్ గారు చెప్తున్నట్టు ఎవరో బాంబులు పెట్టి దీన్ని పేల్చేశారా అని అన్నటువంటి అనుమానాలు నిజంగా కూడా బలపడతా ఉన్నాయి రోజు రోజుకి. ఎందుకు అంటే ఒకసారి ఎన్డీఎస్ఏ వచ్చినటువంటి విధానాన్ని మనం గమనిద్దాం మిత్రులారా. ఎన్డీఎస్ఏ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఒక ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన కా నుంచి ఫైనల్ రిపోర్ట్ వచ్చిందాక ఒక్కసారి మనము దాన్ని బేరుజు వేద్దాం. ఏమేం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇది చాలా కీలకమైనటువంటి అంశము. ఈ విషయాన్ని 10 మందికి తెలియజేయండి. చాలా కీలకమైనటువంటి అంశం. మేడిగడ్డ ఘటన పైన ఉన్నటువంటి అనుమానాలు. ఈ అనుమానాలు ఏంటో ఒకసారి మీరు ఇక్కడ చూడండి. మేడిగడ్డ ఘటన పైన రకరకాల అనుమానాలు ఉన్నాయి మనకు ఫస్ట్ నుంచి కూడా. తెలంగాణ ప్రేమికులకు కానీ, తెలంగాణ వాదులకు కానీ, నీళ్ళ మీద ప్రేమ ఉన్నటువంటి వాడికి కానీ, నీళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి కానీ, తెలంగాణ సోయున్నటువంటి వాళ్ళకి కానీ మేడిగడ్డ కుంగడం మీద చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు ఏంటివి అనేది ఇప్పుడు మీకు నేను నివృత్తి చేయబోతా ఉన్నా. ఎన్నికల కోడ్ తెలంగాణ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది 16వ తారీఖు. అనుమానాలు ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎన్నికల కోడ్ మనకు అమల్లోకి వచ్చింది 16వ తారీఖు 10వ నెల ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చింది 16వ తారీఖు 10వ నెల 2023 ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది ఎప్పుడు? మేడిగడ్డలో 2 పియర్స్ కుంగిపోయింది. ఎన్నికల కోడ్ వచ్చిన కరెక్ట్గా 5 రోజులకు పియర్స్ కుంగినాయి. ఎన్నికల కోడ్ వచ్చినటువంటి 5 డేస్కి ఈ 8వ తారీఖు 21వ తారీఖు 10వ నెల 2023 నాడు ఈ 3 పియర్స్ ఏవైతున్నాయో ఇవి కుంగినాయి. సో కాబట్టి ఎన్నికల కోడ్ వచ్చిన కరెక్ట్ 5 డేస్లోనే మేడిగడ్డ బరాజులో 3 పియర్స్ కుంగినాయి. ఇంకా చూడండి, కుంగినాయి కదా. ఎంట్రే తెల్లారి రోజే, ఆ రోజు కుంగిన తెల్లారి రోజే కేంద్ర జలశక్తి మంత్రికి మన ఇక్కడటువంటి మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు లేఖ రాస్తారు. ఎన్నవ తారీఖు? 22వ తారీఖు. కిషన్ రెడ్డి లేఖ 22వ తారీఖు నాడు 2023 కిషన్ రెడ్డి మన కిషన్ రెడ్డి లేఖ రాస్తాడు. చాలా అనుమానాలు ఉన్నాయి దీని వెనకాల చూడండి. లేఖ రాస్తాడు. 22వ తారీఖు లేఖ రాస్తే 24వ తారీఖు అంటే జస్ట్ 2 రోజులలోనే ఎన్డీఎస్ఏ బ్యారేజ్కి వచ్చేసి 24 10వ తారీఖు 2023లో ఈ ఎన్డీఎస్ఏ అనేటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇది రాష్ట్రానికి వస్తుంది. రాష్ట్రానికి వచ్చి ఆ డ్యామ్ను పరిశీలిస్తుంది అనమాట. ఎన్నడు వచ్చింది? 22 తారీఖు నాడు లేఖ రాస్తే 24 25 2 రోజులు. 25 తారీఖు నాడు కూడా ఈ 2 రోజులు రాష్ట్రంకి వచ్చి ఆ డ్యామ్ని పరిశీలించి దీన్ని పరిశీలించి పోతుంది అనమాట ఎన్డీఎస్ఏ. పోయి నెక్స్ట్ 24 25 వచ్చింది కదా, అంటే 26 27 28 మళ్ళా ఈ 3 రోజులు టైం తీసుకోవడం అంతే. 3 రోజుల తర్వాత కరెక్ట్గా 3 రోజుల తర్వాత 29వ తారీఖు 10వ నెల 2023 ప్రాథమిక రిపోర్ట్ ఇస్తుంది ఎన్డీఎస్ఏ. ప్రాథమిక రిపోర్ట్ ఇస్తుంది. ఎంత దొంగలు చూడండి వీళ్ళు. వచ్చింది 24 తారీఖు వచ్చింది, 25 తారీఖు వచ్చింది, 29 తారీఖు నాడు కరెక్ట్గా 3 రోజులు సమయం తీసుకొని ఈ 24 25 వచ్చినప్పుడు కూడా మీరు చూడండి, ఆ వచ్చినటువంటి ఎన్డీఎస్ఏ బృందము పాయింట్లు పైకి లేపుకొని కిందికి పోయి పిల్లల దగ్గరికి పోయి చూసింది కాదు. వాళ్ళు ఎట్లొచ్చారు తెలుసా? వాళ్ళు అట్లా ఆకాశంలో హెలికాప్టర్లలో వచ్చేసి డ్యామ్ మీద అట్లా దూరం నుంచి చూసి వెళ్ళిపోయారు. దూరం నుంచే చూసి వెళ్ళిపోయారు. ఇట్లా ఏదో అట్లా రావాలి కాబట్టి వచ్చిపోయారు అన్నమాట 2 రోజులు. ప్రాథమిక రిపోర్ట్ వచ్చింది. ఆ ప్రాథమిక రిపోర్టుకు ఎప్పుడు కరెక్ట్గా ఎన్నికలకు మన అసెంబ్లీ తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి 29 తారీఖు నాడు. 29 తారీఖు 11వ నెల 2023లో మన టీఎస్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. కరెక్ట్గా ఈ ఎలక్షన్స్కి కరెక్ట్గా నెల రోజుల ముందే చూడండి మీరు 29 తారీఖు 11వ నెల 10వ నెల కరెక్ట్గా నెల రోజుల ముందే రిపోర్ట్ వచ్చింది. ప్రాథమిక రిపోర్టు అంత తొందర ఏమొచ్చింది ఎన్డీఎస్ఏకి? ప్రాథమిక రిపోర్టుకు 1 వారం రోజులు టైం తీసుకో. ఎందుకు అంత ఉన్న పలంగా అర్జెంటుగా ఎందుకు ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది? ఎన్నికల కోసం అంతేనా? ఈ 29 తారీఖు నాడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఒక నెల రోజుల ముందు మనం ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టు మీద ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ కేసీఆర్ ప్రభుత్వం మీద భయంకరంగా ప్రచారం చేయొచ్చు. 1,00,000 కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం కూలిపోయింది అని కొన్ని బ్రోకర్ మీడియా ఛానల్ ఉన్నాయి కదా, యూట్యూబ్ ఛానల్. అప్పుడు
ఆ ఛానల్ అన్ని తప్పుడు ప్రచారం చేయొచ్చు. ఎల్లిగాడు, మల్లిగాడు, తొల్లిగాడు అని అందరు కలిసి ప్రచారాలు చేయొచ్చు. సో కాబట్టి ఈ ప్రచారాల కోసము ఆ ప్రచారానికి సమయం కావాలి కాబట్టి నెల రోజుల ముందుగానే వచ్చి వెళ్ళిపోయాక కరెక్ట్గా 3 రోజులకు రిపోర్ట్ ఇచ్చింది. 29 తారీఖు 10వ నెలల NDSA ప్రాథమిక రిపోర్టు, 29 తారీఖు 11వ నెలల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు. అంటే నెల రోజుల సమయంలో మీరు కావాల్సినంత ప్రచారం చేసుకోండి అని చెప్పేసి ఒక స్టఫ్ని ఇచ్చిపోయింది అనమాట. ఇక్కడ మనం ప్రాథమికంగా అర్థం చేసుకోవాలి. ఎన్నికలు 29 తారీఖు ఎన్నికలు అయిపోయినాయి. 3 తారీఖు నాడు, డిసెంబర్ 3 తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి. NDSA రిపోర్టు కృషి ఫలించింది. NDSA రిపోర్ట్ ఏంది? అప్పుడు కూడా ఏమి ఇచ్చింది తెలుసా రిపోర్టు? దీని బ్యారేజ్ నిర్మాణ లోపం వల్ల, పర్యవేక్షణ లోపం వల్ల, దాంట్లో కరెక్ట్గా సాంకేతికత ఏమంటారు అది సరిగ్గా కట్టకపోవడం వల్ల కూలిపోయింది, మొత్తం దీన్ని కూలగొట్టాలని ప్రాథమిక రిపోర్ట్లు కూడా గట్లనే ఇచ్చారు రిపోర్ట్. సో ఇది ఎన్నికలకు ముందు జరిగినటువంటి అంశం. ఇక ఇది అయిపోయిన తర్వాత అంటే పోలింగ్కు కరెక్ట్గా ఒక నెల రోజుల ముందు ఇక మధ్యంతర నివేదిక కూడా ఇచ్చింది. మరి ఎందుకంత తొందర అవుతున్నదో, ఎందుకంత అవుతున్నదో, ఏప్రిల్ నెలలో మధ్యంతరం, ఏప్రిల్ అంటేది ఏప్రిల్ 2024లో అంటే ప్రాథమిక నివేదిక ఇచ్చి ఎప్పుడు 11వ నెలలో ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అంటే 11/29 అంటే ఇక అది ఆ నెల అయిపోయింది. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్ 5 నెలల సమయం తీసుకున్నారు. 5 నెలలు నిద్రపోయారు NDSA అధికారులు. 5 నెలలు స్లీపింగ్ మోడ్లో ఉన్నారు. స్లీపింగ్ మోడ్లో ఉండి ఏప్రిల్ 2024 ఏప్రిల్ నెలల మధ్యంతర నివేదిక ఇచ్చిరు. మధ్యంతర రిపోర్ట్ ఇచ్చిరు. ఇదెందుకు? ఎందుకంటే మే నెలల 2024 మే నెలల పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, అంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దానికి ఒక చూడండి మధ్యంతర నివేదిక ఇచ్చిన నెల ఏప్రిల్ 2024. పార్లమెంట్ ఎన్నికలకు కరెక్ట్గా నెల ముందు ఈ రిపోర్ట్ ఇచ్చిరు. దీనిలో కూడా మళ్ళీ సేమ్ అదే ప్రచారం. ఏది ఏప్రిల్ మే నెలలో వచ్చినటువంటి మే నెలలో ఎలక్షన్స్, ఏప్రిల్ నెలలో వచ్చినటువంటి ఈ మధ్యంతర నివేదికను పెట్టుకొని మళ్ళా మన మీడియా ఛానళ్ళు ఆంధ్రజ్యోతి, చంద్రజ్యోతి, ఈనాడు, రామోజీరావు, ఈ రావులు అందరు కలిసేసి మళ్ళా కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్లు ఆగమైనాయి, 1,00,000 కోట్లు ఇదైపోయినాయి, ఇవన్నీ అయిపోయినాయి అని చెప్పేసి మళ్ళా వార్తలు రాసిరు. వార్తలు, పేపర్లు, డిస్కషన్లు, గంటల డిస్కషన్. కాళేశ్వరం పనికిరాదని ఓడు, దాన్ని కూలగొట్టాలని ఓడు. దీని వెనకాల ఏదో కుట్ర ఉంది అనడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంది? నిజంగానే వి ప్రకాష్ గారు చెప్తున్నట్టు, నిజంగానే KTR గారు చెప్తున్నట్టు, నిజంగానే తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నట్టు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు ఈ బ్యారేజ్ కుంగలేదు, ఈ బ్యారేజ్ బ్లాస్టింగ్ అయ్యింది, ఈ బ్యారేజ్ వెనకాల ఏదో కుట్ర కోణం దాగి ఉన్నది.